యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా వారికి అర్థం కాలేదు. ఏంటి, కృపను ఎలా బోధిస్తారు? పాపం చేయొచ్చా అంటే ఎంత పాపినైనా ఏమనరా? యేసుక్రీస్తు వ్యభిచారిని ఏమన్నాడు? యేసుక్రీస్తు సుంకర్లని ఏమన్నాడు? వెళ్ళి పశ్చాత్తాపపడి కడుక్కొని రమ్మన్నాడా? లేకపోతే నా కృప విస్తరించబడింది ఇక పాపము చేయకండి కృప ద్వారా మాట్లాడాడా? ఆయన తీర్పు తీర్చేటాడా, శిక్షించాడా, లేదంటే కృప విస్తరించాడా? అప్పటి వరకు కూడా ధర్మశాస్త్రంలో ఏ పాపము చేసినా కూడా వారు పశ్చాత్తాపపడి వారు కడుక్కునే వరకు లోపలికి రాలేదు. కానీ క్రీస్తు వచ్చాక ఒక నూతన నిబంధన రాశాడు. వారికి అర్థం కాలేదు, కానీ అర్థమైన వారు లోకాన్ని తలక్రిందులుగా చేశారంట. హల్లెలూయా. లోకాన్ని తలక్రిందు చేసే సమయం రాబోతుంది. ఆయనే మమ్మును నూతన నిబంధనకు ఏం చేశాడంట? పరిచారకులు. ఎందుకు నూతన నిబంధన అని చెప్తున్నాడు? నూతన నిబంధన పరిచారమే మాకు ఇవ్వబడింది కాబట్టి ఆయన మమ్మను కొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారములగుటకు మాకు సామర్థ్యము కలిగి ఉన్నది.